హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫెంగల్ తుఫాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాలు వివరాల్లోకి వెళ్దాం. రానున్నటువంటి 24 గంటల్లో ఏ జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉంది, వాతావరణ పరిస్థితులు ఏంటో పూర్తి సమాచారాన్ని మీరు తెలుసుకునే ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నెల్లూరు, ప్రకాశం, అదేవిధంగా రాయలసీమలోని చాలా ప్రాంతాల్లో ఫెంగల్ తుఫాను విజృంభిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాయలసీమలోని కడప, చిత్తూరు, పీలేరు, పలమనేరు, తిరుపతి, బద్వేల్, రాయచోటి, పులివెందుల ప్రాంతాల్లో రానున్నటువంటి 24 గంటలు 150 నుంచి 200 మిల్లీమీటర్ రికార్డు స్థాయి వర్షపాతం నమోదవుతుంది. నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ప్రస్తుతానికి 300 మిల్లీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతానికి లోతట్టు ప్రదేశాలన్నీ జలమయమయ్యాయి. అత్యధికంగా ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు, ఈదురుగాలు గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఉంటాయని ప్రజలందరూ అప్రమత్తతగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇదిలా ఉండగా మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా ఈ ఫెంగల్ తుఫాను ప్రభావంతో వర్షాలు నమోదు కానున్నాయి. గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో నవంబర్ 29 నుంచి మోస్తరు నుంచి భారీ వర్షపాతం ఉంటుంది. తెలంగాణలోని పశ్చిమ తెలంగాణ ప్రాంతాల్లో మాత్రమే ఫెంగల్ తుఫాను ప్రభావం ఉండనుంది. పశ్చిమ తెలంగాణ జిల్లాలు అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్ కర్నూలు, మేడ్చల్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ఖమ్మం, హైదరాబాద్లోని దిగువ ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం ఉంటుంది. హైదరాబాద్లో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.